అమ్మో ఈవిడా అయిపోయాను. రండి, మీకు నచ్చిన డిజైన్స్ కోసమే వెతుకుతున్నాను. అక్కర్లేదు, తులసి బామ్మని కలవాలి. నిన్న ఆవిడకి ఒంట్లో బాగోలేదు. షాప్ లో కుర్రాడే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. మీకు అడ్రస్ ఇమ్మంటారా? అవును. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయండి, తెచ్చిస్తాను. ఇట్స్ వైరల్. నా మెసేజ్ బాక్స్ ఫుల్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ నేను తెగ పొగిడేస్తున్నారు తెలుసా. అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చా ఇన్ని గట్స్? ఒకరోజు నేను మృదుల గారి అమ్మగా ఆలోచించి చూశాను, ధైర్యం వచ్చేసింది. దట్స్ ఇట్. డాడీ అసలు నమ్మలేకపోయారమ్మా. మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చూసారు. హీస్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఐడి కార్డ్ ని ఏటీఎం కి తీసుకెళ్లారు, పాల ప్యాకెట్ ని బాత్రూమ్ లోకి తీసుకెళ్లిపోయారు. సిస్టమ్ కరప్ట్ అయిపోయింది, రీసెట్ చేయాలి. మీ నాన్న ఎక్కడా? ఇంకా రాలేదు. రోజు నీళ్లు పోస్తున్నావా మొక్కలకి? ఇంకా 2 రోజులు అంతా క్లియర్ అవుతుంది. మనుషుల్ని పిలిపించాను. ఏమా? కాపు కాచింది. మళ్ళీ ఇవన్నీ మొదటి నుంచి ఫ్రెష్ గా చేయించాలి. అయినా ఎవరి కోసం చేయను? ఇక్కడ ఫుడ్ ప్రాబ్లమ్ మా. మనం నెలలో ఒకరోజు తినేది ఇక్కడ సంవత్సరం ఫుల్ గా తినాలంటే బోరింగ్ మా. ఇదిగో వసంతి, నువ్వు ఒక పని చెయ్యి. వెరైటీగా వండి పెట్టి వాటిని ఫోటో తీసి వెంటనే నాకు వాట్సాప్ లో పంపి. నేను త్వరలో ఐలాండ్కి వచ్చేస్తాను, నువ్వు దిగులు పడకు. థ్యాంక్ యూ మా. ఓకే, షో యూ చీ. బాయ్. నిన్ను చూడ్డానికి వచ్చాను. రమ్మని పిలవా? నీకు ఒంట్లో బాలేదటగా? వయసయింది కదా. నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? అవును. ఇదిగో. ఎందుకమ్మా ఇవన్నీ? అన్ని మా ఇంట్లో కాచినవే. కూర్చో, కాఫీ తీసుకొస్తా. ఇప్పుడు వద్దులే. నాకు 4 పిల్లలు. ఎవడూ నేను బతుకున్నాను చచ్చానని కూడా చూడ్డానికి రాలేదు. నువ్వు నమ్ముతావా? ఒక ఆడపిల్లని కన్నుంటే నాకు ఈ గతి పట్టేదా అని ఉదయాన్నే అనుకున్నాను. నువ్వు వచ్చేసావు. అయితే మరి నేనే కూతుర్ని కానా? నా వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. అలాంటిది ముసల్దాన్ని చూడ్డానికి వచ్చావా? లోపలికి రా. రా. హాస్పిటల్కి వెళ్ళాలంటే చెప్పు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అలాంటిది ఏం వద్దులే, నేనెంచక్కా ఉన్నానుగా. మనుషులకి మనకంటూ ఒకరున్నారన్న నమ్మకం ఉండాలి, ఒక తోడుండాలి. ఆ ధైర్యంతోనే 100 ఏళ్లు బతికేయచ్చు. ఇప్పుడు ఎవరికంత ఖాళీ ఉందిలే. అన్ని పనులు వదులుకొని నన్ను చూడ్డానికి వచ్చావే. నేనిది చచ్చేంత వరకు మర్చిపోను. వస్తాను. ఇది శుభ్రమైనది, ఇది మార్కెట్ వంకాయ. లోపల పురుగులుంటే శుభ్రమైంది. ఆల్రెడీ పురుగుల మందుంటే పురుగులు లోపలికి ఎలా వస్తాయి? మీరే చూడండి, ఈ కాలంలో గుడ్డలకు రంగులు వేయటమే కాకుండా మనం తినే ఆహారాలు కూడా రంగులు కలుపుతున్నారు. డూప్లికేట్ చూడండి, ఎర్రగా అందంగా ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఈ విషాన్నే ప్రజలు తింటున్నారన్నమాట. వేరే దారి. వీటితో వండితే ఎంత పెద్ద కుక్క అయినా రుచి రానే రాదు. ఈ తరం ఉందే,
రుచికరమైన ఆహారం అంటే ఏమిటో దానికి అసలు తెలియదు. అదే నిజం కూడా. మీరు గనక ఇలాంటి కూరగాయలు ఇచ్చారంటే వెళ్లి వారంతా మన భోజనం గురించే మాట్లాడుకుంటారు. దానికి నేను గ్యారంటీ. ఇలా రా. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చా? నువ్వేం మాట్లాడుకో, తల మాత్రం ఆడించు చాలు. మిగతాది నేను చూసుకుంటాను. అంతా నీకోసమే. రా. కూరగాయల లిస్ట్ ఒకటి అయ్యా. వేశాను. రండి రండి. రండమ్మా, నమస్కారం. నమస్తే. మీరేనా? ఈవిడ ఆ రోజు మన షాప్కి వచ్చారుగా. ఆ, ఈయనే మా చీఫ్ కేటరర్ నెల్లూరు. నమస్కారం అయ్యా. నమస్కారం. ఆ, కూర్చోండి. కూర్చోండమ్మా. రా కూర్చో. మీరు తులసమ్మకిచ్చిన వెజిటబుల్స్ సూపర్. ఆవిడ మాకు ఇచ్చారు. బాగా శుభ్రంగాను టేస్టీగాను థ్యాంక్ ఉన్నాయి. యూ సార్. అదేలా ఉండాలి. మీరు చెప్పే రేటుకే నేను తీసుకుంటాను. మీరు సెప్టెంబర్లో ఇస్తే చాలు. ఇంకా 5 నెలలు టైం ఉంది. మరేం ఇబ్బంది లేదయ్యా. మీరిచ్చిన కూరగాయలతో ఎవరు వంట చేసినా రుచిగానే ఉంటుంది. ఇదిగోండి, ఇది 2000 మందికి కావాల్సిన లిస్టు. ఎంతమంది ఉన్నారు? 2000. ఆ, ఆ. ఇంకా అవసరం అయితే నేను 2000 మందికి వంట చేస్తే పైన ఈజీగా 200 మంది భోజనం చేయొచ్చు. ఇది మా అమ్మాయి వెడ్డింగ్ రిసెప్షన్ కే. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ వాట్ యు థ్యాంక్స్ అండి. క్రెడిట్ మొత్తం తులసమ్మకే. అలాగా, రండి వెళ్దాం. మీది 1.5 ఎకరం ఫామ్ అట కదా, తులసమ్మ చెప్పింది. మీరికపై బయట ఎవరికి సప్లై చేయనక్కర్లేదు. అన్ని నేనే కొనుక్కుంటాను. పురుగుల మందు మాత్రం వాడకండమ్మా. వచ్చిన వాళ్ళకి విందు పేరుతో విషం పెట్టడం నాకు ఇష్టం మీ లేదు. వల్ల ఈ లిస్ట్ లో ఏ ఐటమ్ సప్లై చేయటం వీలవుతుందో వాటిని టిక్ చేసి ఇవ్వండి. మిగతామని బయట కొనుక్కుంటాను. ఏ విషయం అనేది వారంలో చెప్తే చాలు. అంతేనమ్మా, మంచిది. వస్తానండి. రండి. బయటికి రా. ఇప్పుడు ఎంత పొడుగు లిస్ట్ ఇచ్చాడు. ఆయన ఓం సాయిరామట. ఉల్లిపాయలు 40 కిలోలు, టమాటాలు 35 కిలోలు, క్యారెట్ 25 కిలోలు, బంగాళదుంప బచ్చ బఠానీ 5 కిలోలు, కూరగాయల సంతే లిస్ట్ రాశాడు. ఏంటిదంతా? ఇంట్లో వంటకనుకున్నాను, పెళ్లికని తెలియదురా. ఎకరున్నర తోట ఉందని ఎందుకు చెప్పావు? కాస్త గొప్పగా ఉంటుందని గ్యాస్ కొట్టాను. ఎకరున్నర పొలం భూకంపం వచ్చి 2గా బద్దలేందని చెప్పు. నా ఉద్యోగం పోతుందిరా. ఏదైనా నమ్మేలా చెప్పవా? నన్ను అడిగితే ఇరికించింది నువ్వే అనుభవించు. నువ్వు నా కూతున్నన్నావు కదా. సరే, ఓ పని చేద్దాం. ఈ లిస్ట్ లో మీకు ఏది వీలవుతుందో అది టిక్ చేయండి. మిగతాది బయట కొనుక్కుంటానని చెప్పారు కదా. అవును. నేను ఓం సాయిరామ్ ని టిక్ చేస్తాను. నువ్వు మిగతాది బయట కొనుక్కోమను. అక్కా, ఏంటి ప్రాబ్లం? ఇదిగో ఇదే ప్రాబ్లం. ఇది ప్రాబ్లం ఏంటిది? ఉల్లిపాయలు, టమోటాలు. రేయ్, ఇది ఒక ఆర్డర్ అన్నట్రా. నా కమిషన్ మర్చిపోకనా. వెళ్ళి పార్టీని తీసుకురా. సరేనా? రాక లోనికి రాక రండి. ఆ తర్వాత హోటల్ ఆర్డర్ సెపరేట్ రా. రే, నీకే చెప్పేది. రే, నువ్వు కూడా వినరా. అన్నా ఇదన్నా. రండమ్మా. రే మణి, ఆ డెలివరీ సంగతి చూడు. రే, నువ్వు వాడికి హెల్ప్ చేయి. ఇదో మేడం, లిస్ట్ భద్రంగా ఉంచండి. ఓ వారం ముందు పంపించండి. ఆ రోజు రేట్ ఎంత ఉందో అది ఖాయం చేసుకుందాం. ఒక వారం ముందైతే కూరగాయలు చెడిపోవా? 10 రోజులైనా చెడిపోవు. వీటిని కోయడానికి 1 రోజు, ప్యాక్ చేయడానికి 1 రోజు, లారీలో 2 రోజులు, నా దగ్గర 2 రోజులు, రీటైల్ షాప్ లో 3 రోజులు, మీ ఇంటి ఫ్రిడ్జ్ లో 4 రోజులు. మొత్తం లెక్కేసి చూడండి, 15 రోజులు అవుతుంది. పెరట్లో కోసుకుని పులుసులు వేసుకున్న రోజులన్నీ పోయాయమ్మా. ఇవన్నీ చెడిపోకూడదనేగా ఇన్ని మందులు కొడుతున్నాం. అలా చూడండి, ఉల్లిపాయలు పాకిస్తాన్ నుంచి వచ్చాయి. కాయగానే ఉండాలి, పండు చెడిపోకుండా ఉండాలంటే కొన్ని జిత్తుమారి పనులు చేయక తప్పడం లేదు. కానీ వాళ్ళు మందులు చల్లని కూరగాయలే కదా కావాలన్నారు. అదేం పర్వాలేదవ్వా. ఆ టైంలో ఇదిగో ఇలా బురదలు ముంచి తీస్తే చాలు, తాజాగా కనపడతాయి. ఈగలు ముస్తరడానికి ఇదిగో ఈ స్ప్రే కొడితే చాలు, ఆర్గానిక్ గా మారిపోతాయి. మాకివే వద్దు. పురుగుల మందు కొట్టనివి లేవా? అవి మన దేశంలోనే లేవు సిస్టర్. విత్తనంలోనే మందు కలిపి అది పెరిగే వరకు 4-5 సార్లు మందు జల్లాలి. ఇంత విషాన్ని మింగితే తినేవాడు ఏమైపోవాలి? మనాళ్ళు విషాన్ని చూసి భయపడరు, ధరను చూసే భయపడతారు. ఇక్కడ పేదోడికంటూ ఓ టమోటా, డబ్బునోడికంటూ ఓ వంకాయ అనేది ఏం లేదు. అందరూ సమానమే, అందరూ వీటిని మింగాలి. అమ్మా,
ఇక్కడ ఉన్న ఐటమ్స్ లో మీకేం కావాలో కబురు చేయండి, పంపిస్తాను. రేయ్, పులిగా కార్పెట్ వేయి, అన్ని సమంగా పండాలి. ఏంటి చెప్పింది అర్థమైందిగా? మృదులు వచ్చేసిందా? ఓ అలాగా, వచ్చాక ఒకసారి మాట్లాడించు. ఇదిగో వసంత్ వచ్చింది, ఒకసారి మాట్లాడమ్మా. హలో, నేను వర్క్ లో ఉన్నాను, 5 నిమిషాల తర్వాత మాట్లాడతాను. సరే. సారీ గిరిజ, మా వారు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పండమ్మా. మీ ఆర్డర్ నేను తీసుకుంటాను. ఓ థ్యాంక్ యూ వెరీ గుడ్ అమ్మా. అడ్వాన్స్ ఎప్పుడు కావాలో అప్పుడు ఇచ్చేస్తాను. ఓకే సార్.